హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ చారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీకోసం ఎవరు ఎదురు చూస్తున్నారిప్పుడు? ఎందుకు? జనరల్‌గా ఒక వ్యక్తి కోసం ఇంకో వ్యక్తి ఎదురు చూడటం అనేది చాలా కామన్. అది జరుగుతూనే ఉంటది. ఈవెన్ మీరు కూడా ఎవరి కోసమైనా ఎదురు చూస్తుండొచ్చు. బట్ మీకోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? దానికి రీజన్ ఏంటి? ఎదురు చూడడానికి 2 కారణాలుంటాయండి. ఒకటి ఏంటంటే, ఆ వ్యక్తికి వీళ్ళు సమాధానం చెప్పాల్సింది ఉంది. ఆర్ ఏదో మిగిలిపోయింది చెప్పాల్సింది అని అర్థం. రెండోదేంటంటే, ఆ వ్యక్తి వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా అర్థం. ఎయిదర్ ఈ వ్యక్తులేంటంటే, మీ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆర్ వాళ్ళు చెప్పాల్సిందేదో మిగిలిపోయినా సరే వెయిట్ చేస్తున్నారు అని అర్థం అండి. ఇది ఎయిదర్ గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. ఈ రీడింగ్ ఏంటంటే పాజిటివ్‌గానే ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఎదురు చూడడం అనేది ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ వేలోనే జరుగుతుంది అని అనుకోవడానికి లేదు. అది నెగెటివ్ కూడా అవ్వచ్చు. సో, అదసలు ఏంటి? ఈ వ్యక్తులు ఎదురు చూడటానికి కారణం ఏంటి? అసలు వాళ్ళెవరవ్వడానికి అవకాశం ఉంది? ఇలా అయితే చూద్దాం. అండ్ ఇక్కడ ఇంకొకటండి, క్లియర్‌గా ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ ఏంటి అనేది నేను చెప్పకపోయినా, స్టిల్ కొన్ని సిట్యుయేషన్స్ మీకు చెప్పినప్పుడు, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ కోసం మీకు చెప్పినప్పుడు, ఖచ్చితంగాను వాళ్ళెవరు అనేది మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే మీ లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్స్ ఒక వ్యక్తితో అయ్యాయి. అది మీకు రెజోనేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తే. ఇంక మీరు వేరే వ్యక్తి ఏమో, లేకపోతే వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ ఉంది అని ఇంతలాగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మీద క్లిక్ చేసినా డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1. ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీకోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? ఎందుకు? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఫస్ట్ అయితే ఎవరు ఎదురు చూస్తున్నారు అనేది చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎందుకు అనేది చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా ఈ వ్యక్తి మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. వీళ్ళేంటంటే మీ నుంచి చాలా ఆశించారు అని చెప్పొచ్చు. అది ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ స్టిల్ వీళ్ళకేంటంటే మీ మీద చాలా హోప్స్ ఉండేవి. అండ్ వీళ్ళేంటంటే జనరల్‌గా మీకొక ఫ్యామిలీ మెంబర్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకా రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. లైక్ మీ లవర్ అవ్వచ్చు. సో, ఇలా ఎవరైనా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ వ్యక్తులు మీకు క్లోజ్ వ్యక్తులేనండి. ఎందుకంటే బయట వాళ్ళు మీ మీద ఎందుకు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు? వాళ్ళు మీ నుంచి ఎందుకు ఆశిస్తారు? లేకపోతే మీతో రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటారు? జనరల్‌గా రిలేషన్‌షిప్ నార్మల్‌గా అందరితోని మంచిగా ఉండడం అది వేరండి. బట్ ఒక వ్యక్తి మనతో ఇలానే ఉండాలి, వీళ్ళు మన కోసం ఇది చెయ్యాలి, లేకపోతే అది ఇవ్వాలి అని ఇలా కొంతమందే అనుకుంటారండి. అదేంటంటే బాగా క్లోజ్ కనెక్షన్ ఉంటే తప్ప ఆ లెవెల్ ఆఫ్ హోప్స్ అనేవి ఎవరికీ కూడా ఉండవు అని చెప్పొచ్చు. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఎవరో కానీ మీకు బాగా తెలిసిన వ్యక్తి, మీకు బాగా క్లోజ్ వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. వీళ్ళెప్పుడు మీ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేసేవారు. మీరేంటంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, వీళ్ళని ఇలా ట్రీట్ చేయాలి, లేకపోతే వీళ్ళు కోరుకున్నట్టు ఇలా అన్నీ ఇవ్వాలి అని ఆ టైప్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నవాళ్ళండి. అండ్ మీ విషయంలో చాలా హోప్స్ కూడా పెట్టుకున్నారని చెప్పొచ్చు. బట్ ఎందుకో అవైతే వర్కౌట్ అవ్వలేదు. మీరేంటంటే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అని చెప్పొచ్చు. మీరు వీళ్ళని చాలా డిసప్పాయింట్ చేశారండి. దానివల్ల ఈ వ్యక్తులేంటంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది కంటే వాళ్ళకి ఎక్కడో అనిపించిందండి. అనవసరంగా ఈ వ్యక్తి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నామా? వీళ్ళేంటి ఇలా ఉన్నారు? అంటే మనం ఒకటి అనుకున్నాం. వీళ్ళు ఇంకోలా ఉన్నారు. వీళ్ళేంటంటే మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నంత ఏం లేరు. లైక్ మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు. సో, ఇలాంటి వ్యక్తులతోని ఎలా ట్రావెల్ అవుతాం? అసలు ఏంటి పరిస్థితి అని ఇలా అంటే వాళ్ళకెక్కడో అనీజీగా కూడా అనిపించిందండి. సో, ఇలా మీ లైఫ్‌లో ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే, మీరు డెఫినిట్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ కానీ ఫేస్ చేసుంటే, లైక్ నేను చెప్పేది మీకు రెజోనేట్ అవుతుంటే, ఆ వ్యక్తే ఈ వ్యక్తి అని చెప్పొచ్చండి.
అండ్ అసలు చూద్దాము ఈ వ్యక్తి ఎందుకు మీకోసం ఎదురు చూస్తున్నారు? వాళ్ళు ఇంకా మీకేం చెప్పాల్సిందుంది? ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా పెట్టుకున్నారు. అవి మీరు రీచ్ అవ్వలేదు. దానివల్ల ఈ వ్యక్తులు డిసప్పాయింట్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా? ఫ్యూచర్‌లో అయినా ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ తీసుకోవచ్చా? ఈ వ్యక్తులు మారడానికి అవకాశం ఉందా? అని ఎక్కడో కానీ వాళ్ళకి కన్సర్న్ అయితే ఉండిపోయిందండి. సో, మేబీ అందుకేనేమో ఎదురు చూస్తున్నారు. అసలు చూద్దాం దేనికి ఎదురు చూస్తున్నారు అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండీ! ఈ వ్యక్తులకు భయం వేసిందండి. డెఫినెట్‌గా వీళ్ళేంటంటే మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ మీరు ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు. సో, వీళ్ళు చాలా భయపడ్డారు. అంటే ఇంక మీ రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్ళదు. ఈ వ్యక్తితో మనం ఫ్యూచర్ చూడలేము అని వాళ్ళెందుకో కానీ చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. ఈవెన్ ఈ వ్యక్తులేంటంటే ఇక్కడితో థింగ్స్ ఎండ్ అయిపోయినట్టే అని కూడా అనుకున్నారు. అది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు అని చెప్పొచ్చండి. మొత్తానికి ఇక్కడ సిట్యుయేషన్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు అంటే మీరు ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నట్టుగా లేరో, వాళ్ళు కూడా ఎలా ఫీల్ అయ్యారు అంటే, ఇంకా అయితే మనమే అన్నీ చేసుకోవాలేమో, లేకపోతే మన సైడ్ నుంచి మనమే వీళ్ళు అనుకున్నట్టుగా మారాల్సిన అవసరం ఉందేమో. బట్ వీళ్ళు మాత్రం మారుతారు, మనం అనుకున్నట్టుగా ఉంటారు అనే ఆ హోప్ ఎక్కడా కూడా లేదు అని వీళ్ళు మొత్తానికి భయపడ్డారని చెప్పొచ్చండి. అలా అని చెప్పి మీకోసం వీళ్ళు ఆలోచించలేదు, వీళ్ళు చెయ్యరు, అన్నీ మీరే చెయ్యాలి అని నేను చెప్పను. లైక్ ఏంటంటే అంత సెల్ఫిష్ పర్సన్ అయితే కాదు. వాళ్ళ నుంచి అలాంటి వైబ్స్ అయితే రావట్లేదు. బట్ మీ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఎందుకంటే మిమ్మల్ని మరి ఎక్కువ ఇష్టపడ్డారో ఏంటో కానీ మీ నుంచి ఎక్కువ ఆశించారు. అండ్ మీరిస్తే వాళ్ళకి ఎక్కడో కానీ ఆ హ్యాపీనెస్ కానీ, ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఉంటది అని ఫీల్ అయ్యారేమో. ఎందుకంటే జనరల్‌గా ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచే వ్యక్తులు ఆశపడతారండి. ఇవ్వని వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళెవరికీ అవసరం కూడా లేదు. బట్ మీరు వాళ్ళకి ఏదో అంటే చూపించారు ఆర్ ఇచ్చారు. అది వాళ్ళకి నచ్చే మీ నుంచి ఇంకా ఇంకా ఆశించారు అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తులు ఇంకెలా ఫీల్ అయిపోయారు అంటే, ఈ వ్యక్తితో మనం ఉన్నా సరే మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి వీళ్ళు రీచ్ అవ్వరు. ఇదేదో ఇక్కడికి విడిచిపెట్టేస్తే అయిపోతుంది. ఎందుకులే అనవసరంగా. ఈ రిలేషన్‌షిప్ అనేది మనం అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు. ఇంక మన కోసం మనం చూసుకోవడం బెస్ట్. వీళ్ళ కోసం ఆలోచించి ఆర్ వీళ్ళ కోసం ప్రయత్నాలు చేసి చేసి ఇంకా మన వల్ల అవ్వట్లేదు. హెడ్‌ఏక్ వస్తుంది. ఇంకా ఈ వ్యక్తిని మనం ఏంటంటే భరించలేము. మన వల్ల అవ్వదు. మన కోసం మనం చూసుకుందాం అనుకోని మూవ్ ఆన్ కూడా అయినట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇప్పుడు ఈ వ్యక్తులు మీకోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే, వాళ్ళు స్లోగా థింక్ చేస్తుంటే వాళ్ళకేమనిపిస్తుందంటే, మీ విషయంలో ఇంకో ఛాన్స్ తీసుకొనుంటే బావుండేదేమో అని అనిపిస్తుంది. వాళ్ళకెక్కడో కానీ ఇప్పుడు ఒక ఫీలింగొస్తుందండి. మేబీ వాళ్ళు కొంచెం చేంజ్ అయితే మీరు అర్థం చేసుకుంటారేమో. వాళ్ళు కొంత అంటే మీ మీద ఆ ఇంట్రెస్ట్ చూపించి ఆర్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏదైనా ఇనిషియేట్ చేస్తే మీరు అప్పుడైనా సరే మారుతారేమో అని ఎక్కడో కానీ వాళ్ళకి హోప్ అనేది క్రియేట్ అయిందండి. దానికి రీజన్ ఏంటో తెలీదు. మేబీ వీళ్ళకి మీరంటే ఎక్కువ ఇష్టం ఉండిపోవడం ఏంటో కానీ వాళ్ళు ఎక్కడో కానీ ఛాన్స్ తీసుకుంటే బావుంటుంది. ఇంకోసారి ప్రయత్నం చేస్తే బావుంటుంది. మేబీ వాళ్ళే ఫస్ట్ చేంజ్ అయితే ఆ తర్వాతైనా మీరు వాళ్ళ కోసం చేంజ్ అవుతారేమో, లేకపోతే మీరు వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెడతారేమో అని చెప్పి ఎక్కడో కానీ వాళ్ళకి హోప్ క్రియేట్ అయింది. బట్ వాళ్ళు ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నారు. ఇంత చేంజ్ అయిన తర్వాత కూడాను మీరు అలానే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ వ్యక్తులు పాస్ట్‌ని మర్చిపోలేకపోతున్నారండి. వాళ్ళకప్పుడు భయమేసింది. ఇప్పుడు భయం వేస్తుంది. సో, ఏం చేయాలో ఇంక అర్థం అవ్వట్లేదు. దీని నుంచి ఎలా బయటికి రావాలి? ఏం చేస్తే బావుంటుంది అని వాళ్ళకేంటంటే ఏదోలా ఉంది. బట్ స్టిల్ ఈ వ్యక్తులేంటంటే ప్రెజెంట్ అయితే మాత్రం ఎదురైతే చూస్తున్నారు కానీ, ఈ ఎదురు చూపుల వల్ల అంటే వాళ్ళకేదో బెనిఫిట్ ఉంటుంది అని వాళ్ళు అనుకోవట్లేదు. నేను మీకు ఇందాకే చెప్పాను. అదేంటంటే అయితే వ్యక్తులు మీ నుంచి సమాధానం కోసమైనా ఎదురు చూడాలి. లేకపోతే వాళ్ళేదో చెప్పడానికి ఉన్నా సరే ఆ సమయం కోసం ఎదురు చూడాలి అని. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులకి మీ నుంచి సమాధానం కావాలండి. వాళ్ళేంటంటే ఎదురు చూస్తున్నారు. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఎక్కడో డౌట్ ఉంది. సో,
ఈ విషయంలోనేంటంటే వాళ్ళకి మీరు క్లారిటీ ఇవ్వాల్సుంది. క్లియర్‌గా ఈ వ్యక్తులేంటంటే ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నారు. మీతో ముందుకి ప్రొసీడ్ అవ్వాలా? లేకపోతే వాళ్ళు ఆల్రెడీ మూవ్ ఆన్ అయ్యారు కాబట్టి ఇంకా వాళ్ళు ఆ వేలో కంటిన్యూ అయిపోవడం బెటరా అనేది వాళ్ళకేం అర్థం అవ్వట్లేదు. ఎక్కడో కానీ ముందుకు వెళ్తున్నా సరే వెనక్కి ఏదో లాగుతున్నట్టు అనిపిస్తుంది. దాంతో ఆగిపోతున్నారు. అండ్ మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు. పాస్ట్‌లో మీతో ఉన్న రిలేషన్‌షిప్ గుర్తొస్తుంది. అలా అని చెప్పి మీరేంటంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు కాబట్టి డిసప్పాయింట్‌మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్‌లో మీరు వాళ్ళకి అంటే అవన్నీ కూడా ఆఫర్ చేస్తారు. లైక్ వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా మీరు ఇస్తారు అనే నమ్మకం వాళ్ళకి లేదండి. చాలా ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు. మేబీ మీరు ఏమైనా ఇచ్చారేమో! లేకపోతే మీ సైడ్ నుంచి మీరేమైనా ఎఫర్ట్స్ పెట్టారేమో! వాళ్ళే మిమ్మల్ని అలా తప్పుగా అర్థం చేసుకున్నారేమో అని. బట్ వాళ్ళకి ఎక్కడా కూడా అలా అనిపించట్లేదు. ఆ లైట్ అనేది కనిపించట్లేదు అని చెప్పొచ్చు. సో, వ్యక్తులేంటంటే బాగా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. ఏం చేయాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక అక్కడే స్టక్ అయిపోయారండి. ఈవెన్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఈ వ్యక్తి మీకోసం ఇది చేశారు. లేకపోతే ఇంకొంతకాలం వెయిట్ చేస్తే ఇవి కూడా చేస్తారు అని ఇలా ఒక పాజిటివ్ వేలో చెప్పడానికి కూడా ఎవరు లేరు. వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవాలి. సో, ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కేంటంటే వ్యక్తులు రీచ్ అవ్వకపోవడం వల్ల ఇంకా ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వకపోవడం వల్ల ఇంకా ఇది ఎటూ ముందుకు వెళ్ళట్లేదు. డెఫినిట్‌గా ఈ వ్యక్తులైతే మాత్రం మీ నుంచి ఒక ఆన్సర్ కోసం అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. మీరు ఈ వ్యక్తులు ఎవరో తెలిసి అంటే వీళ్ళ పరంగా ఇప్పటికి ఏమైనా డెసిషన్ తీసుకుంటే డెఫినిట్‌గా ఆ వేలో ముందుకు వెళ్ళాల్సుంటుంది. లైక్ ఈ వ్యక్తులకి ఏంటంటే మీరు అష్యూరెన్స్ ఇవ్వాలండి. సో, ఇప్పటికైనా సరే ఈ వ్యక్తులు ఎవరో మీకు అర్థమైతే, వీళ్ళతో ఉన్న సిట్యుయేషన్స్ మీకు అర్థమైతే మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. బట్ ఈ వ్యక్తికైతే ఒక ఆన్సర్ కావాలి మీ నుంచి. ఆ ఆన్సర్ కానీ దొరకకపోతే వీళ్ళు మూవ్ ఆన్ అవ్వలేరు. అంటే ఈ వ్యక్తి అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వీళ్ళకి మీరు ఆన్సర్ చెప్పాలండి. లేకపోతే వాళ్ళ మైండ్‌లో ఇంకా అదే ఉండిపోయింది. మీకు కావాలి అంటే కావాలి అని చెప్పాలి. వద్దు అంటే వద్దు అని చెప్పాలి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వలేరు అంటే అవ్వలేరు అని చెప్పాలి. అవ్వగలరు అంటే ప్రయత్నం చేస్తాం అట్‌లీస్ట్ అనే అదైనా చెప్పాల్సిన అవసరం ఉందండి. అప్పుడే వాళ్ళేంటంటే, ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడతారు. ఈ ఆలోచనల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. వాళ్ళకేంటంటే, ఈ సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది అస్సలు బాలేదండి. వాళ్ళని వాళ్ళేంటంటే కంట్రోల్ చేసుకోవడానికి చూస్తున్నారు కానీ, ఎందుకో వాళ్ళ వల్ల అవ్వట్లేదు. క్లియర్‌గా ఇక్కడ మీరు వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకి చెప్పాల్సింది చెప్తే తప్ప, ఈ సిట్యుయేషన్ పరంగా వాళ్ళకి కంట్రోల్ రావడం కానీ, మీ విషయంలో ఏం చేయాలి అనే క్లారిటీ కానీ రాదు అని చెప్పొచ్చు. అండ్ డెఫినెట్‌గా మీరు మాట్లాడిన తర్వాత ఒకవేళ ఈ వ్యక్తి మీకు కావాలి, వీళ్ళతో మీరు మూవ్ ఆన్ అవ్వాలి. ఈ వ్యక్తితో మళ్ళీ ఈ జర్నీ అనేది కంటిన్యూ చెయ్యాలి అంటే డెఫినెట్‌గా వీళ్ళతో మీరు మాట్లాడితే ఖచ్చితంగాను వాళ్ళు కూడా ఏంటంటే పాస్ట్‌లో వాళ్ళకి మీకు మధ్యలో జరిగిన ఆ హ్యాపీ మూమెంట్స్‌ని కానీ, ఆ మెమోరీస్‌ని కానీ రీకలెక్ట్ చేసుకొని మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారండి. అండ్ డెఫినెట్‌గా వాళ్ళకి కూడా ఈ సిట్యుయేషన్ పరంగా కంట్రోల్ అనేది రావాలి. అంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చెయ్యరు. కాకపోతే వాళ్ళకి అర్థమవ్వాలి. ఈ వ్యక్తి మన కోసం చేస్తారు. ఈ వ్యక్తి మన కోసం ఉన్నారు అని అది. అలాంటి ఒక ధైర్యం వస్తే తప్ప ఈ రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్ళదండి. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తులు కూడా ఏదో ఒకటి డిసైడ్ అయ్యి వాళ్ళేంటంటే పీస్ చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. సో, ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీరు కూడా ఈ వ్యక్తి విషయంలో ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలండి. మేబీ ఇంతవరకు మీరు ఆలోచించే ఉంటారు. ఇప్పుడు కూడా తొందర పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఆలోచించండి. ఆలోచించినప్పుడు ఎక్కువ ఆలోచించొద్దు. అలానే మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుంది ఈ వ్యక్తి పరంగా అనేది కూడా చూసుకొని దాని ప్రకారం ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. హోప్‌ఫుల్‌గా ఉండండి. ఈ రిలేషన్‌షిప్ అయితే మాత్రం మీరు అనుకున్నట్టు ఒక పాజిటివ్ వేలో వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ పాస్ట్‌లో ఏంటంటే ఈ వ్యక్తి అంటే మీకు డిఫరెంట్ వైబ్స్ ఇచ్చుంటారు. పాజిటివ్ వైబ్స్ ఇవ్వకపోయి ఉంటారు. అందుకే మీరేంటంటే వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదేమో! లేకపోతే మీకు ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది కదా! సో, ఇంకొకళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకొకళ్ళు మీ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నట్టు మీకు అనిపించడం కానీ జరిగుంటది. బట్ ఇప్పుడు మాత్రం అలాంటి ఆలోచనలైతే పెట్టుకోవద్దండి. ఈ వ్యక్తి మీ నుంచి జెన్యూన్‌గానే అన్నీ ఎక్స్‌పెక్ట్ చేశారు. అండ్ వీళ్ళేంటంటే మీ నుంచి ఆ లవ్ కానీ, ఆ కేరింగ్ కానీ ఎక్స్‌పెక్ట్ చేశారు అని కూడా చెప్పొచ్చండి. వాళ్ళు అది మీలో చూసారు. అందుకే అది ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశారు. మిగతావి అంటే ఒకటండి,
వాళ్ళకి మీరు ఫస్ట్ ఇస్తేనే వాళ్ళు మిగతావి ఆశించారు. అంతేకాని మీరివ్వకుండా వాళ్ళెలా ఆశపడిపోతారు? అది కరెక్టే కాదు. బట్ ఈ వ్యక్తులైతే మాత్రం పర్సనల్‌గా నాకెక్కడా కూడా నెగెటివ్ లాగా, ఒక టాక్సిక్ పర్సన్ లాగా అయితే అనిపించట్లేదు. సో, మీరొక ఛాన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. బట్ డెఫినెట్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు కూడా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, మీరేంటంటే కొంత చేంజ్ అయ్యి డెసిషన్స్ తీసుకోవాల్సయితే ఉంటుందండి. అందుకే తొందరపడాల్సిన అవసరం లేదు. స్లో డౌన్ అయ్యే అన్నీ చెయ్యండి. బట్ రిలేషన్‌షిప్ అయితే మాత్రం మీరనుకున్న వేలో వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే ఈ వ్యక్తికైతే మాత్రం మీ నుంచి ఒక ఆన్సర్ కావాలి. అది మీరివ్వాల్సిన అవసరం కూడా ఉందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ చూజ్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఫస్ట్ అయితే చూద్దాం మీకోసం ఎవరు ఎదురు చూస్తున్నారు అనేది. ఆ తర్వాత ఎందుకు అనేది చూద్దాం. అండ్ అసలు ఈ పర్సన్ ఎవరు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అసలు వీళ్ళ ఆలోచనలేంటి అనేవి కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా ఈ వ్యక్తికి మీకు అయితే మాత్రం డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. మీ ఇద్దరి మధ్యలోని కనెక్షన్ కట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. చాలా వరకు ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో లేరు. మీకు దూరమయ్యారు అని చెప్పొచ్చు. వీళ్ళు అంటే మీ కమ్యూనిటీ కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఆర్ మీ క్లోజ్ సర్కిల్ అయినా కూడా అవ్వచ్చు. మీకు వీళ్ళేంటంటే ఎప్పటినుంచో తెలిసిన వాళ్ళండి. రీసెంట్ టైమ్స్‌లో పరిచయమైన వ్యక్తులైతే కాదండి. వీళ్ళు మీకు చాలా రోజుల నుంచి తెలిసిన వాళ్ళు అని చెప్పొచ్చు. మొత్తానికి వీళ్ళకి మీకు అయితే ఒక రిలేషన్‌షిప్ ఉంది. అందుకే నేను చెప్తున్నాను కదండీ! వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తికి మీకు అయితే ఇప్పుడు ప్రెజెంట్ కాంటాక్ట్ లేదు. ఇది చాలా రోజుల క్రితమే ఎండ్ అవ్వడమో, లేకపోతే మొత్తానికి ఇద్దరి మధ్యలోని డిస్టెన్స్ ఉండడమో కానీ ఇక్కడ కనిపిస్తుంది. సో, అసలు ఇంకా క్లియర్‌గా చూద్దాం. మరి ఇలాంటి వ్యక్తులు ఎందుకు మీకోసం ఎదురు చూస్తున్నారు? వాళ్ళ మనసులో ఆలోచనలేంటి? మీరు తెలుసుకోవాల్సిందేంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని ఎవరో కానీ ట్రాన్స్‌పరెంట్‌గా లేరండి. మీ ఇద్దరిలో ఎవరో కానీ అబద్ధాలు చెప్పడం, లేకపోతే మోసం చేయడం, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడం, ఇలాంటివి జరిగినట్టున్నాయి. ఇద్దరి మధ్యలోని ఆ లవ్ అనేది నాకు కనిపించట్లేదు. మేబీ పాస్ట్‌లో లవ్ చేసుకొనుండొచ్చు. బట్ ఆ తర్వాత మాత్రం అంత లవ్ అయితే లేదండి. ఎవరో కానీ ఇక్కడ మోసం అయితే చేశారండి. అది మీరా, ఆ వ్యక్తా అనేది మరి మీకే తెలియాలి. బట్ డెఫినిట్‌గా ఇక్కడ అయితే ఒకటి జరిగింది. సో, దీంతోనేంటంటే ఈ వ్యక్తులు మీకు దూరమైపోయారు అని చెప్పొచ్చండి. ఈవెన్ దూరమైపోవడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇష్టం లేదు, వాళ్ళు మిమ్మల్ని నిజంగానే ఇష్టపడ్డారు. బట్ ఈ రిలేషన్‌షిప్ ఎప్పుడైతే అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ముందుకు వెళ్ళలేదో ఇద్దరి మధ్యలో కూడా అంటే ఆ డిఫరెన్సెస్ వచ్చేసాయో ఇంక వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అయినా సరే ఇలానే ఉంటుందేమో అనే ఆ ఫీలింగ్ వచ్చేసింది. మొత్తానికి ఈ దూరం పెరిగినా సరే చాలా కాలం వరకు కూడా ఈ వ్యక్తులు మీకోసమే ఆలోచించారండి. వాళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు అని చెప్పొచ్చు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అలా అని చెప్పి మీరు కూడా ఈ వ్యక్తిని మర్చిపోయారు, ఈ వ్యక్తిని వద్దనుకుంటున్నారు అని నాకు అనిపించట్లేదు. ఎక్కడో కానీ మీలో కూడా అంటే వీళ్ళు అనేసరికి వస్తే బావుంటుంది, ఆర్ మాట్లాడితే బావుంటుంది అనే హోప్ అయితే ఉంది. బయటకి అది మీరు ఒప్పుకోలేకపోయినా మనసులో మాత్రం ఎక్కడో ఆ ఫీలింగ్ అయితే ఉండిపోయింది. ఎందుకంటే వీళ్ళతో స్పెండ్ చేసిన టైం అనేది మీకు బాగా గుర్తుండిపోయిందండి. అదొక మెమరబుల్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. సో, ఏదైనా సరే ఇక్కడ నాకొకటి అనిపిస్తుందండి. ఆ వ్యక్తులేంటంటే మేబీ ఛాన్స్ ఉన్నప్పుడు సెట్ చేసుకోలేదు. ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదు అనే ఆ ఫీలింగ్‌లో ఉన్నట్టున్నారు. బట్ సమ్‌వేర్ వాళ్ళకేమనిపిస్తుందంటే, ఆ టైంలో మేబీ వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, మీరు వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది ఇలాగ క్లియర్‌గా అన్నీ తెలుసుకొనుంటే బావుండేది అని అనిపిస్తుందండి వాళ్ళకిప్పుడు. లేట్ అయిపోయింది. బట్ స్టిల్ ఎక్కడో కానీ ఇది అనుకున్న వేలో వర్కౌట్ అయ్యుంటే బావుండేది అని ఫీల్ అవుతున్నారు. వాళ్ళలో చాలా పాజిటివిటీ కనిపిస్తుందండి. థింగ్స్ మళ్ళీ వర్కౌట్ అయితే బావుంటుంది అని ఆ ఆలోచన వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. నేను క్లియర్‌గా అయితే చెప్పగలను. ఈ వ్యక్తులు మీకోసం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అది కూడా ఒక పాజిటివ్ వేలో.
వాళ్ళ ఎమోషన్స్ అనేవేంటంటే హై అవుతున్నాయి. మేబీ ఈ వ్యక్తితోని థింగ్స్ అనేవి వేరేలా వర్కౌట్ అయ్యుంటే బావుండేది. అది కూడా ఒక పాజిటివ్ వేలో. ఎందుకలా అవ్వలేదు అని ఎక్కడో కానీ వాళ్ళలో నా పెయిన్ కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఏమైనా ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకుంటే బావుంటుంది అనే ఫీల్‌లో ఉన్నారండి వీళ్ళు. కాకపోతే అది అవుతుందా లేదా అనే భయం కూడా వాళ్ళకుంది. ఇక్కడ క్లియర్‌గా నేను చెప్పాను. పాస్ట్‌లో వీళ్ళకి మీరంటే ఎక్కడో కానీ ఆ ప్రేమ అనేది ఉండిపోయింది. ఆర్ ఆ అభిమానం అనేది ఉండిపోయింది. వీళ్ళు మీకెవరైనా అవ్వచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ స్టిల్ నేను చెప్తున్నాను కదండీ! ఈ వ్యక్తికి మీకు మధ్యలో కొన్ని జరిగాయండి. దానివల్లే ఇదంతా. వీళ్ళు మీకెవరైనా అవ్వొచ్చంటే నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఫ్యామిలీ మెంబరే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఆర్ మీ కమ్యూనిటీ అయినా అవ్వాలి. మీ రిలేటివ్స్ కానీ, మీ సర్కిల్ ఎవరో, మీకు బాగా తెలిసిన వాళ్ళండి ఈ వ్యక్తి అయితే మాత్రం. సో, ఇలాంటి వ్యక్తి మాత్రం ఇప్పుడు మీతో హ్యాపీ ఎండింగ్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు. మేబీ పాస్ట్‌లో ఒకళ్ళ నీడ్స్ ఒకళ్ళు తెలుసుకొనుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు అని. బట్ ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం లేదని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మేబీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మీరు కలిస్తే ఎక్కడ గొడవలయిపోతాయో, లేకపోతే ఎక్కడ మళ్ళీ కూడా అంటే ఇది మొదటికే వస్తుందేమో, ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకుంటారేమో, లేకపోతే మీరు వాళ్ళ మీద సీరియస్ అవుతారేమో, లేకపోతే మీరు మళ్ళీ కూడా వాళ్ళకి థింగ్స్ కాంప్లికేట్ చేస్తారేమో, ఈ పాస్ట్ అంతా కూడా అంటే వాళ్ళకి గుర్తొస్తుందండి. సో, ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని ఉన్నా సరే, అవుతదా లేదా అనే డౌట్ ఉంది. అవ్వకపోయినా ఒక రకం కానీ, మళ్ళీ ఇద్దరి మధ్యలోని అంటే ఆ ఆక్వర్డ్‌నెస్ కానీ, వర్కౌట్ అవ్వదు అనే ఆ ఫీలింగ్ కానీ వస్తే, అది వాళ్ళకి ఇంకా డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తదని చెప్పి వాళ్ళేంటంటే దూరంగా ఉండడమే మంచిది అని కూడా అనుకుంటున్నారు. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తులైతే మాత్రం మీకోసం వెయిట్ చేస్తున్నారండి. థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది అని అనిపిస్తుంది కానీ, వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు అనేది వాళ్ళకి తెలుసండి. యూనివర్స్ ఇంకా ఏదైనా దారి చూపిస్తే తప్ప ఇది వర్కౌట్ అవ్వదు. ముందుకి వెళ్ళడానికి అవకాశం లేదు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారండి. ఆర్ మీరైనా సరే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏదో ఒక వేలో యాక్షన్ తీసుకుంటే తప్ప ఇది వర్కౌట్ అవ్వదు అనేది వాళ్ళ ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు మాట్లాడితే అది మీరెలా తీసుకుంటారో, మీ మనసులో అసలు ఏం ఉద్దేశం ఉందో అనేది వాళ్ళకొక క్లారిటీ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా! ఈ కార్డ్ ఎప్పుడైతే చూసానో వాళ్ళ చేతుల్లో ఏం లేదు. వాళ్ళు తొందరపడడం వేస్ట్ అనే ఫీలింగ్‌లో కూడా ఉన్నారండి. సో, దీనివల్ల కూడా ఈ వ్యక్తులకి ఏంటంటే కమింగ్ డేస్‌లో ఇంకా ఇంకా లోన్‌లీనెస్ అనేది ఎక్కువైపోయి, ఇంకా డిప్రెషన్ వచ్చేసి, ఇంకా వాళ్ళేంటంటే ఇలా మారిపోయిందేంటి? ముందులా ఉంటే బావుండేది కదా! అని ఆ ఫీలింగ్ ఎక్కువవ్వడం ఇవన్నీ జరుగుతాయండి. మేబీ మీరు వాళ్ళకేంటంటే అప్రోచ్ అయ్యి, మీ సైడ్ నుంచి మీరు చెప్పాల్సింది చెప్తే, ఖచ్చితంగాను వాళ్ళేంటంటే మీ విషయంలో మళ్ళీ కూడా ఆలోచించి, మళ్ళీ కూడా మీ దగ్గరికి రావడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అంటే ఈ ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ కూడా బిగిన్ అవ్వొచ్చండి. బట్ ఇదేంటంటే మీ సైడ్ నుంచి వాళ్ళకి ఆ క్లారిటీ కావాలి. మీరేంటంటే వాళ్ళకి చెప్పాల్సినవి చెప్పి, ఆ తర్వాతైనా సరే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడానికి మీకు ప్రాబ్లమ్ లేదు అని చెప్తే మేబీ వాళ్ళేంటంటే స్టెప్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ వ్యక్తి మీ విషయంలో తప్పు చేసినా సరే స్టిల్ వాళ్ళకా భయం ఉంటుంది. ఆర్ వీళ్ళు మీ విషయంలో తప్పు చెయ్యకపోయినా సరే స్టిల్ మీరే వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఎయిదర్ వే వాళ్ళేంటంటే మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా మాత్రం తొందర పడకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం అండి. సో, మీ నుంచే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు కూడా. అండ్ చూద్దాం అసలు యూనివర్స్ ఇంకా ఈ సిట్యుయేషన్ పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుందనేది. సో, నేను చెప్పాను కదండీ! ఈ వ్యక్తులేంటంటే మీకోసం వెయిట్ చేస్తున్న మాట వాస్తవం అండి. అండ్ మీరు కూడా ఈ వ్యక్తి కోసం ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో జరిగిపోయినవి మీరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఈ వ్యక్తికి మీకు ఏంటంటే మంచి రిలేషన్‌షిప్ ఉందండి. పాస్ట్‌లో మీ ఇద్దరి రిలేషన్‌షిప్ కూడా చాలా బావుంది. బట్ ఒకళ్ళతో ఒకళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోవడం కొన్ని ఇబ్బందులైతే వచ్చాయి. దానివల్ల ఇద్దరు విడిపోయారు. బట్ మీకెక్కడో కానీ సిట్యుయేషన్స్ మారితే బావుంటుందనే అనిపిస్తుంది. మీరు కూడా ఏంటంటే చాలా ఆలోచించారండి. ఈ వ్యక్తి ఉంటే మంచిదా? లేకపోతే మంచిదా? ఈ వ్యక్తి లేకపోతే మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది? ఈ వ్యక్తి విషయంలో ఎవరిది తప్పు? ఈ వ్యక్తి విషయంలో మీరు చేసింది కరెక్టేనా? ఆర్ ఈ వ్యక్తి ఎందుకిలా మారిపోయారు? ఆర్ ఎందుకిలా అన్నీ జరిగాయని మీరు చాలా ఆలోచించారు. అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తిలో ఎంత పాజిటివ్ చూసినా, ఎంత నెగెటివ్ చూసినా స్టిల్ ఈ వ్యక్తి మీకు కావాలి అని అనిపించడం కూడా నిజమేనండి. సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి వస్తే బావుంటుంది అని అనిపించడం కూడా నిజమే. మీరేంటంటే చాలా వరకు కూడా
ప్రయత్నాలు చేసి ఈ వ్యక్తిని ఎలా అయినా సరే మీ లైఫ్‌లోకి తెచ్చుకుంటారు. మీకు కూడా ఆ హోప్ అనేది క్రియేట్ అయితే. బట్ ఆ వ్యక్తి ఉద్దేశ్యం ఏంటనేది మీకు తెలీదు. సో, ఇద్దరు కూడా ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పొచ్చండి. ఆ వ్యక్తి మాట్లాడితే బావుంటుందని మీరు, మీరు మాట్లాడితే బావుంటుందని ఆ వ్యక్తి. సో, ఇద్దరి మధ్యలోని అందుకే సిట్యుయేషన్స్ ఎటు మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకు వేస్తే తప్ప ఈ రిలేషన్‌షిప్ అయితే ముందుకు వెళ్ళదండి. సో, ఇంకా అది మీ ఇష్టమే ఏం చేయాలి అనేది. బట్ క్లియర్‌గా అయితే చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇంకా మీరే డిసైడ్ అవ్వండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీకోసం ఇప్పుడు ఎవరు ఎదురు చూస్తున్నారు? ఎందుకు? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏంటి? ఫస్ట్ అయితే ఎవరు ఈ వ్యక్తి మీకోసం ఎదురు చూస్తున్నారు? అసలు వాళ్ళు ఆలోచనలేంటి? అనేదైతే చూద్దాం. ఓకే. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీ వల్ల సఫర్ అయిన వ్యక్తి అని చెప్పొచ్చండి. ఈ వ్యక్తికి రిగ్రెట్స్ ఉన్నాయి ఈ రిలేషన్‌షిప్ పరంగా. వాళ్ళేంటంటే మీ లైఫ్‌లోకి వచ్చారు, మీతో ట్రావెల్ అయ్యారు కానీ, చాలా రిగ్రెట్ అయ్యారని చెప్పొచ్చండి. ఇలాంటి వ్యక్తి లైఫ్‌లోకి ఎందుకు వెళ్ళాం? ఇలాంటి వ్యక్తి మనకసలు ఎందుకు పరిచయం అయ్యారు? వీళ్ళ పరిచయం అవ్వకపోయినా సరే మన లైఫ్ మంచిగానే ఉండేది కదా! బట్ ఈ వ్యక్తి పరిచయం అయిన తర్వాత మనం ఆల్మోస్ట్ లైఫ్‌లో అన్నీ కోల్పోయాం. ఈ వ్యక్తికి అన్నీ ఉన్నాయండి. కోపం ఉంది, హేట్రెడ్ ఉంది, జెలసీ ఉంది, పెయిన్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఈ వ్యక్తి మీ వల్ల సఫర్ అయినట్టున్నారండి. వాళ్ళెందుకో కానీ చాలా రిగ్రెట్ అయ్యారు ఈ రిలేషన్‌షిప్ వల్ల అని చెప్పొచ్చు. సో, ఇలా సఫర్ అయిన వ్యక్తి ఇంక వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చూసుకొని, ఇంక మొత్తానికే మిమ్మల్ని వద్దు అనుకోని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి అని చెప్పొచ్చండి. మీకు దూరంగా ఉంటే అయినా సరే వాళ్ళ లైఫ్ అనేది బెటర్ అవుతుంది. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మళ్ళీ ఒక లైట్‌ని చూడగలరు. మీతో ఉన్నా సరే మీరెప్పుడూ వాళ్ళకి ఆ హ్యాపీనెస్ కానీ, ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కానీ ఇవ్వలేదు. బట్ అట్‌లీస్ట్ మీకు దూరమైన తర్వాతైనా సరే వాళ్ళ లైఫ్ అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది అని బిలీవ్ చేసి మీకు దూరంగా వెళ్ళిన వ్యక్తి అని చెప్పొచ్చు. మీతో వాళ్ళేంటంటే ఒక లైట్‌ని చూస్తారు అని మాత్రం వాళ్ళకి ఎక్కడా అనిపించలేదండి. ఈ కార్డ్ ఎప్పుడైతే చూసానో నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వ్యక్తులేంటంటే దూరంగా ఉంటేనే వాళ్ళు అనుకున్నవన్నీ సాధించుకోగలుగుతారు అని ఫీల్ అయ్యి మిమ్మల్ని దూరం పెట్టినట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్ అయితే వస్తుంది. సో, ఇలా ఎవరైనా ఒక వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళే అని చెప్పొచ్చండి. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తుంటే ఒక రిలేషన్ అనేది స్పెసిఫై అవ్వట్లేదు. సో, ఆబ్వియస్‌గా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఆర్ ఇంకెక్కడైనా ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా అవ్వొచ్చండి. బట్ ఈ వ్యక్తికైతే మాత్రం మీ వల్ల సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అని కూడా చెప్పొచ్చు. అసలు మరి ఇలాంటి వ్యక్తి మీకోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? అసలు వాళ్ళేం ఆలోచిస్తున్నారు అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు జెన్యూన్‌గా మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టారండి. వాళ్ళు మీకోసం అంటే చెయ్యని పని లేదని చెప్పొచ్చు. అది మీకు తెలియకపోవచ్చు. మీరు అనుకోవచ్చు, ఈ వ్యక్తులు మా కోసం ఏం చేశారండి అని. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి అయితే మాత్రం మీకోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. ఒకవేళ నేను చెప్పేవి మీకు రెజొనేట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగాను మీరు ఎవరినైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే వీళ్ళైతే చాలా ప్రయత్నాలు చేశారండి మీకోసం. మీరు కూడా లవ్‌ని అలానే షేర్ చేయాలి అనుకున్నారు. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తి అందుకే ముందైతే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. అది అర్థమైతే ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళ పరంగా చేయాల్సినవి చేస్తారు అని బిలీవ్ చేశారు. మీ విషయంలో ఎప్పుడూ కూడా ఈ వ్యక్తులు లాయల్‌గానే ఉన్నారండి. వాళ్ళైతే ఎక్కడా కూడా ఫేక్ చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదు. వాళ్ళ లవ్‌ని ఏంటంటే జెన్యూన్‌గా మీ మీద చూపించారు. అండ్ అప్పుడప్పుడు మేబీ వాళ్ళు మాట్లాడే మాటలు హార్ష్‌గా ఉన్నా సరే, అది కూడా మీ మంచి కోసమే మాట్లాడారు కానీ, ఏ రోజు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని వాళ్ళైతే అనుకోలేదండి. వాళ్ళకి ఎక్కడా కూడా మీరంటే ఆ హేట్రెడ్ లేదు. బట్ వాళ్ళు అంత మిమ్మల్ని హేట్ చేసి,
మీరు అంటే అంత జెలస్‌గా ఫీల్ అయ్యేంతలాగా మారిపోవడానికి రీజన్ అయితే మీరేనండి. ఆర్ మీ లైఫ్‌లో ఇంకెవరైనా వ్యక్తులుంటే వాళ్ళైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ కార్డ్స్ ఎప్పుడైతే నేను చూసానో ఈ వ్యక్తుల్లో అది లేదండి స్టార్టింగ్‌లో. బట్ ఇప్పుడు ఆ వ్యక్తిలో అదుంది. ఆర్ మీ లైఫ్‌లో నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకది వచ్చింది అంటే దానికి రీజన్ అయితే మీరు, లేకపోతే మీ లైఫ్‌లో ఉన్న వేరే వ్యక్తులు. మొత్తానికి ఏదైనా సరే నాకిక్కడ ఒకటి అనిపిస్తుందండి. వాళ్ళు మాత్రం మీ విషయంలో జెన్యూన్‌గానే వాళ్ళ ఎమోషన్స్‌నయితే చూపించుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఆ వ్యక్తులు నేను చెప్పాను కదా! వాళ్ళు మాట్లాడేది హార్ష్‌గా ఉన్నా, వాళ్ళు అప్పుడప్పుడు అంటే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపించినా సరే అవన్నీ కూడాను అంటే వాళ్ళెలా ఫీల్ అయ్యి చేశారంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఆర్ వాళ్ళ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనే ఫీల్ అయ్యారు కానీ, ఎక్కడా కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయాలి ఆర్ మీకు సంబంధించిన వాళ్ళని కంట్రోల్ చేయాలి అని వాళ్ళెక్కడా కూడా అనుకోలేదండి. అట్‌లీస్ట్ అలా అయినా సరే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు అని మీరు ఫీల్ అవుతారు అనుకోని చేశారు. బట్ అది మీకు మరి ఎలా అర్థమైందో నాకైతే తెలీదు. బట్ డెఫినిట్‌గా ఇందులో మీ మిస్టేక్ కూడా ఉందండి. మీ మిస్టేక్ లేదు అంటే అసలు ఈ కార్డ్స్ ప్రకారం అయితే నేను ఒప్పుకోను. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఈ వ్యక్తులేంటంటే, వాళ్ళు మిమ్మల్ని ఒక యాంగిల్‌లో చూసారు కదా! వాళ్ళు మిమ్మల్ని ఒకటి అనుకుంటున్నారు కదా! అదే ఉద్దేశంలో ఉన్నారండి. వాళ్ళేంటంటే, వాళ్ళ పర్స్‌పెక్టివ్ మార్చుకొని మీకోసం అంటే, ఆలోచించి మీరేంటంటే ఇన్నోసెంట్ అని ఎక్కడా కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. బట్ వాళ్ళకి తెలియాలి. మీరెందుకలా చేశారు? మీరెందుకు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? వాళ్ళిచ్చినంత ఇంపార్టెన్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళని ఎందుకు అలా హర్ట్ చేశారు? ఇది ఎక్కడో కానీ వాళ్ళకి ఒక డీప్ రిగ్రెట్‌లా ఉండిపోయిందండి. నేను ఆల్రెడీ చెప్తాను కదా! వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నా సరే, ఎవ్రీడే కూడా ఇదేంటంటే వాళ్ళకి గుర్తొస్తుంది. ఒక ట్రామాలా అయిపోయిందనమాట. సో, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనుకున్నా, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకొని వాళ్ళు అంటే ఫ్రీగా ఉండాలి అనుకున్నా సరే, మీ నుంచి వాళ్ళకి ఫస్ట్ ఈ ఆన్సర్ కావాలంటండి. అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, మీరెందుకలా చేశారు? ఆ టైంలో మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేదు? మేము చెప్పిన మాటలు మీకెందుకు ఇంత రాంగ్‌గా పోర్ట్రే అయ్యాయి అని చెప్పి మిమ్మల్ని కన్ఫ్రంట్ కూడా చెయ్యాలని ఎక్కడా అనుకోవట్లేదండి. ఎందుకలా వాళ్ళు అనుకోవట్లేదు అంటే, మేబీ మళ్ళీ మీతో వాళ్ళు మాట్లాడినా, మళ్ళీ మీతోని ఛాన్స్ తీసుకున్నా సరే, వీళ్ళు మళ్ళీ కూడా మీ వల్ల సఫర్ అవుతారు అనే భయం ఉందండి. మీతో మాట్లాడాలి అంటే వాళ్ళకి ఎక్కడో కానీ ఆ ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా మీతో మాట్లాడితే మాత్రం వాళ్ళు మళ్ళీ కూడా ఇబ్బందుల్లో పడతారు. మళ్ళీ కూడా మీరు వాళ్ళకి ఏదో ఒకటి ఇబ్బంది పెడతారు. ఆరు నష్టం కలిగిస్తారు అనే ఆ భయం మాత్రం వాళ్ళకుందండి. వాళ్ళేంటంటే ఖచ్చితంగాను మీతో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తా? వాళ్ళ కోసం మనకు తెలీదా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే ఈ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఈ వ్యక్తికి ఏదైనా సరే మీరంటే ఎక్కడో కానీ ఆ హేట్రెడ్ అనేది మాత్రం ఉందండి. అలా అని చెప్పి వాళ్ళేంటంటే ఏ రోజుకైనా మారుతారు. పర్వాలేదు ఈ వ్యక్తులు అంటే మేబీ మారితే మారొచ్చు కానీ, ఇప్పట్లో అయితే దానికి అవకాశం లేదండి. ఈవెన్ మీరు మాట్లాడే ప్రయత్నం చేసినా సరే, వాళ్ళు మీతో ఆర్గ్యుమెంట్ చేయడం, ఫైట్ చేయడం చేస్తారు కానీ, అంటే కూల్‌గా మాట్లాడతారు అని నాకైతే అనిపించట్లేదు. మేబీ ఇక్కడ ఒకటి ఆ వ్యక్తులకి మైండ్‌లో అంటే ఉండిపోయింది ఎక్కడో. మీరు ఎందుకు ఇలా చేశారు? లేకపోతే మీరెందుకు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని. దానికి ఆన్సర్ తెలుసుకోవడం వాళ్ళకి ఇంపార్టెంటే కానీ, మీతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు అని మాత్రం అనుకోవట్లేదండి. ఖచ్చితంగా వాళ్ళకి మీకు ఫైట్స్ అవుతాయి. ఆర్ ఆర్గ్యుమెంట్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, వాళ్ళందుకే ఈవెన్ అంటే ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నా సరే, స్టిల్ మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో ఒక డేంజర్‌లో పడతారు. మీతోని మాట్లాడడం, లేకపోతే మీతో మళ్ళీ కూడా కనెక్షన్ పెట్టుకోవడం అంటే, అది మళ్ళీ వాళ్ళని డ్యామేజ్ చేస్తుంది అనే ఆ ఫియర్ మాత్రం ఉందండి. సో, వాళ్ళందుకే ఏంటంటే మీకు దూరంగా ఉండడమే మంచిది అని అనుకుంటున్నారు. ఎదురు చూడడం ఇన్ ద సెన్స్ ఈ ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ, మీకోసం వాళ్ళు ఎదురు చూడట్లేదండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే, ఈ వ్యక్తులు చాలా హర్ట్ అయ్యారు అండ్ వాళ్ళు మీ నుంచి కూడా ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు వాళ్ళలా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. కాకపోతే అది వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే వాళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే అది కేర్ చేయలేదో వాళ్ళకి భయం వేస్తుంది. అదేంటంటే మేబీ ఇంకో వ్యక్తి దగ్గర వాళ్ళు ఇలాగ ఉన్నా సరే అంటే వాళ్ళు కూడా ఇలానే హర్ట్ చేస్తారేమో అని. వీళ్ళు ఆల్రెడీ ఒక ట్రామాలో ఉన్నారని చెప్పొచ్చండి. దానికి రీజన్ అయితే మీరే ఆర్ మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులైనా కూడా అవ్వచ్చు. మొత్తానికి ఏదైనా సరే ఈ వ్యక్తులైతే సఫర్ అవుతున్నారు. వీళ్ళతో మీరు మాట్లాడడం అంటే ఖచ్చితంగాను మాట్లాడిన రోజైతే ఫైట్ అవుతుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తులు ఇనిషియేట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఇనిషియేట్ చేస్తే మళ్ళీ కూడా
ఇది అంటే వాళ్ళని ఒక టైట్ స్పాట్‌లో పెడుతుంది అని. ఏదైనా సరే నాకైతే ఇలాంటి వైబ్స్ వస్తున్నాయి. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీ హార్ట్ కూడా బ్రేక్ అయింది అని చెప్పొచ్చండి. మీరు కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఈ వ్యక్తి పరంగా మీరు కూడా కొన్ని హోప్స్ పెట్టుకున్నారు. బట్ ఎందుకో థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. మీరు కూడా అంటే ఇలా అవుతుంది అని అనుకోలేదు. ఇద్దరి మధ్యలో కూడా సెపరేషన్ జరగడం, ఇద్దరు కూడా అంటే ఒక హ్యాపీ వేలో పార్ట్ అవ్వలేదండి. ఒకళ్ళతో ఒకళ్ళు పీస్ చేసుకోలేదు అని చెప్పొచ్చు. సో, దానివల్ల మీకు కూడా హార్ట్‌లో ఎక్కడో ఉండిపోయిందండి. ఈ వ్యక్తితో మాట్లాడాలి. ఈ వ్యక్తితో అంటే కొన్ని క్లారిఫై చేసుకోవాలి. వాళ్ళకి కొన్ని చెప్పాలి అని. బట్ అది మీకు అవ్వలేదు. మీరు కూడా ఏంటంటే పాస్ట్‌లోనే ఉన్నారు. ఈ పాస్ట్‌ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఈవెన్ మీ లైఫ్‌లో అంటే ముందుకు వెళ్దాం అనుకున్నా సరే మీకు ఇదే గుర్తొస్తుంది. సో, డెఫినిట్‌గా మీరు కూడా ఏంటంటే ఈ పాస్ట్‌ని విడిచిపెట్టాలండి. విడిచిపెట్టేసి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. పీస్ చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేబీ ఫైట్స్ అనేవి జరగొచ్చు. బట్ స్టిల్ ఫైట్ జరిగినా సరే ఒకళ్ళతోనొకళ్ళు మాట్లాడుకొని, ఒకళ్ళనొకళ్ళు కన్ఫ్రంట్ చేసుకొని ఇదైతే అవసరం అండి. ఇది కొంత ఎమోషనల్‌గానే ఉంటుంది. కొంచెం మీకు ఇబ్బందిగా కూడా అనిపిస్తుంటది. వాళ్ళకి అనిపిస్తది. బట్ ఏదైనా సరే మాట్లాడాలండి. ఫేస్ చేయాల్సిన పరిస్థితే ఇదైతే. ఈరోజు కాకపోయినా సరే ఏదో ఒక రోజు ఈ వ్యక్తికి మీరు కొన్ని ఆన్సర్స్ అయితే చెప్పాలి. మొత్తానికి ఏదైనా సరే ఇద్దరు కూడా ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్స్ చేసుకోవాలి. ఆ తర్వాతే మీ లైఫ్ అయినా బెటర్ అవుతుంది. వాళ్ళ లైఫ్ అయినా బెటర్ అవుతుంది. అంతవరకు కూడా మీరు, వాళ్ళు అంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయే ఉండాల్సిన అవసరం ఉందండి. అలా అని చెప్పి ఈ వ్యక్తిని కన్ఫ్రంట్ చేసిన తర్వాత మీ లైఫ్ ఇంకా అప్‌సైడ్ డౌన్ అయిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగాను మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఒక పాజిటివ్ వేలో చేంజ్ అవుతుంది. వాళ్ళకి కూడా వాళ్ళ ఆన్సర్స్ దొరుకుతాయి. అట్‌లీస్ట్ అప్పుడైనా సరే వాళ్ళేంటంటే పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళలో ఉన్న ఈ ఇన్‌సెక్యూరిటీస్ అన్నీ కూడా బయటకి వెళ్ళిపోతాయండి. వాళ్ళకి కూడా అది ఇంపార్టెంటే. సో, మీరు ఆలోచించుకోండి. ఈ వ్యక్తికి పీస్ అవసరం. మీకు కూడా అవసరం. సో, మీ పాస్ట్‌తో మీరు పీస్ చేసుకోవాలి. అండ్ ఈ వ్యక్తితో కూడా పీస్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంక మీ ఇష్టం. యూనివర్స్ అయితే మాత్రం మీరిలా చేస్తేనే హ్యాపీగా ఉంటారు. ఫ్యూచర్‌లో మీరేంటంటే మళ్ళీ మీ లైఫ్‌లో ఒక లైట్‌ని చూడగలుగుతారు అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో, మీరు భయపడకుండా ఈ వ్యక్తిని ఫేస్ చేసి వాళ్ళతో మాట్లాడితే మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసాకైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.